భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ముక్కలు చేసి మయన్మార్‌లో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్‌ని అలాగే బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి దీవిని వీటన్నిటిని కలిపి ఒక దేశంగా సృష్టించాలనుకుంటున్నటువంటి అమెరికా కుట్రలో భాగంగా మొన్న ఒక మెర్సినరీ రావడం, వాడితో పాటుగా ఒక అరడజన మంది ఉక్రెయిన్ సైన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు రావడం, వాళ్ళందరినీ మామూలుగా ఇక్కడికి ఇండియాలో ఒక టూరిస్ట్ వీసా మీదొచ్చి ఆ పైన మయన్మార్‌లోకెళ్ళినటువంటి సందర్భంలో మన ఎన్ఐఏ అక్కడికే వెళ్లి మరి వాళ్ళని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ కుట్రకి సంబంధించినటువంటి పరిణామాలు చెక్ చేస్తున్నప్పుడు తాజాగా పోలీసులు ఎరీకా అనేటటువంటి కిర్గిస్థాన్ అమ్మాయిని అరెస్ట్ చేశారు. కరీనా అట్లాగే నిగోరా నిమ్ వీళ్ళిద్దరూ ఉజ్బెకిస్తాన్ వాళ్ళు. వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీళ్ళ భారతదేశానికి సంబంధించిన ఫేక్ ఆధార్ కార్డులు, పాన్ కార్డులతో సహా నేపాల్ వైపు నుంచి ఇండియాలోకి అడుగుపెట్టారు. పోలీసులు ఈ ముగ్గురు మహిళల్ని అరెస్ట్ చేశారు. కిర్గిస్థాన్‌కి, ఉజ్బెకిస్తాన్‌కి చెప్పుకొచ్చారు వీళ్ళు. ఏదైతే డెహ్రాడూన్ ఏరియాలో వీళ్ళు ఉండటానికి, అట్లాగే రాయ్‌పూర్ అడ్రస్‌తో డాక్యుమెంట్స్ సృష్టించారని కూడా తేలింది. నేపాల్‌లో అక్రమంగా తయారు చేయించిన వాటితో ఇండియాలోకొచ్చి ఏం చేయాలనుకుంటున్నారు అన్నది ఇక్కడ చర్చనీయాంశం. షబ్బీర్ అహ్మద్ లోనే లష్కర్ ఎ తోయిబా టెర్రరిస్ట్ రీసెంట్‌గా ఢిల్లీలో అరెస్ట్ అవ్వడం, వాడు కూడా నేపాల్ మీదుగానే ఇండియాలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో సంథింగ్ ఏదో కుట్ర జరుగుతుందన్నటువంటి అనుమానాలైతే ఉన్నాయి.